ఒక రైల్వే స్టేషన్ లో ఒక బెచ్చగాడు రోజు అడుక్కుంటుండేవాడు. ఆ రైల్వే స్టేషన్ లో ఒక సూటు బూటు వేసుకున్న వ్యక్తి ఒకడు వచ్చాడు. అయితే ఇతని దగ్గర చాలా డబ్బు ఉంటుంది, మనకి ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి బెచ్చగాడు ఆశగా వెళ్ళి అతను అడుగుతాడు. అయితే ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి నవ్వుతూ ఇలా అంటాడు, మీరు ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారు, ఎవ్వరికి ఏమి ఇవ్వరు అని చెప్పి అంటాడు. అయితే ఆ బెచ్చగాడు అంటాడు, అయ్యా మా దగ్గర ఏముంటాయి సార్, మేమైనా ఇవ్వడానికి అని చెప్పి బెచ్చగాడు అంటే, నువ్వు ఏమీ ఇవ్వలేవు కాబట్టి నీకు బెచ్చం అడుక్కునే హక్కు కూడా లేదని చెప్పి ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఎవ్వరికి ఏమి ఇవ్వట్లేదు, సో అందుకే నాకు ఎవరు ఏమి ఇవ్వడం లేదు, బెచ్చం వేయట్లేదు అని చెప్పి అతను అనుకుంటాడు. అలా అనుకుంటూ అక్కడే ఒక 2-3 రోజులు అలాగే ఉండిపోతాడు ఆ బెచ్చగాడు. అలా 3వ రోజు ఆ స్టేషన్ లో అందమైన పూలున్న మొక్కలు కనబడ్డాయి. అయితే ఆ బెచ్చగాడికి ఆలోచన వచ్చింది, బహుశా నేను ఈ పూలు ఇస్తే నాకు సంతోషంగా బెచ్చం వేస్తారు అనుకుంటాడు ఆ బెచ్చగాడు. ఆ చెట్టుకున్న పూలు కొన్ని కోసుకుని బెచ్చం వేసే ప్రతి ఒక్కరికి నవ్వుతూ ఆ పువ్వులు ఇస్తూ వెళ్ళాడు. అప్పుడు ఆ బెచ్చగాడికి అర్థమైపోయింది, ఇవ్వడంలోనే సంపాదించడం కూడా ఉందని. ఒక రోజు ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి మళ్ళీ స్టేషన్ లో కనబడ్డాడు. అప్పుడు ఆ బెచ్చగాడు పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నాకు మీరు భిక్షం వేస్తే మీకు ఇవ్వడానికి నా దగ్గర పూలు ఉన్నాయని చెప్పి ఒక 2 పూలు అతనికి ఇస్తాడు. అతను నవ్వుతూ ఒక 10 రూపాయలు ఆ బెచ్చగాడి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్టేషన్ లో అతను మళ్ళీ కనిపించలేదు. 6 నెలల తర్వాత సూటు బూటు వేసుకున్న వ్యక్తి ఆ బెచ్చగాడికి మళ్ళీ కనిపించాడు. బెచ్చగాడి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తిని పిలిచి, సార్ నన్ను గుర్తుపట్టారా, 2 సార్లు మనం ఈ స్టేషన్ లో కలిసాం, అప్పుడు నేను బెచ్చగాడిని అన్నాడు. అప్పుడు ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి ఆశ్చర్యపోయి, ఓ అయితే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆ బెచ్చగాడిని అడుగుతాడు. సార్ నేను ఇప్పుడు భిక్షాటన చేయటం లేదు, నేను పెద్ద పూల వ్యాపారిగా మారాను. మీరెప్పుడైతే నాకు మనం ఏమీ ఇవ్వకపోతే ఎవరు మనకేమీ ఇవ్వరని చెప్పారో అప్పటి నుంచి నా ఆలోచనలే మారిపోయాయి. మన అదృష్టం మన చేతుల్లోనుంది, మనం ఎటువంటి ఆలోచన చేస్తే మనం అటువంటి వ్యక్తులుగా మారుతాం. గాయ్స్, ఈ స్టోరీ విన్నారు కదా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ స్టోరీని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసేయండి.